నోయిడాలో తల నరికేసిన డెడ్ బాడీ ఒక డ్రైనేజ్ లో లభ్యమైంది. ఆ బాడీకి తలా చేతులు లేవు, ఫింగర్ ప్రింట్ స్కాన్ చేయడానికి చేతులు లేవు. నిందితుడు పక్కగా ప్లాన్ చేసి తలా చేతులు నరికేసి ఆ డెడ్ బాడీని డ్రైనేజ్ లో పడేశాడు. చాలా భయంకరమైన సన్నివేశం ఇది. పోలీసులు ఆ ఏరియాలో 400 పైగా సీసీ కెమెరాలు చెక్ చేశారు, కానీ ఇటువంటి క్లూస్ దొరకలేదు. ఇది చాలా కాంప్లికేటెడ్ కేసుగా మారింది. మరి చూడాలి పోలీసులు ఈ నిందితుని ఎప్పుడు పట్టుకుంటారు. తమిళనాడులో 2 మహిళలు చంపి చెరువులో పడేశారు. ఈ రోజు ఆ శవాలను బయట తీశారు. విషయం ఏంటంటే ఓ దొంగ నా కొడుకు వీళ్ళ బంగారు చెరువులు దొంగతనానికి వచ్చి వాళ్ళిద్దరిని కిరాతంగా చంపేశాడు. పోలీసులు వాడిని పట్టుకున్న నేపథ్యంలో వాళ్ళ కత్తితో దాడి చేశాడు. షూట్ చేసి మరి వాడిని పట్టుకుని లోపలేశారు. వీడి గురించి ఎంక్వైరీలో ఏం తెలియదంటే ఇప్పటికి 5 మర్డర్లు చేశాడు, దీంతో 7. మరి ఇలాంటి నా కొడుకులకి బెయిల్ ఎలా వస్తుంది? సమాజం ఎలా తిరగలుగుతున్నారు వీళ్ళు? ఈ చెత్త నా కొడుకుల్ని అరెస్ట్ చేయడం కాదు, ఎన్కౌంటర్ చేసి పడేయాలి. ఏంటో మన చట్టాలు ఎప్పుడు మారుతాయి ఏంటో. నేను కేరళలో గవర్నమెంట్ బస్ లో అమ్మాయిపై మిస్బిహేవ్ చేశాడు. ఆ అమ్మాయి డ్రెస్ తో చేతులు పెట్టి అసభ్యకరంగా బిహేవ్ చేశాడు. దానికి అమ్మాయి వీడియో తీసి ఆయన కొట్టడం జరిగింది. బాధాకరమైన విషయం ఏంటంటే చుట్టుపక్కల అంత మగాళ్ళుండి కనీసం రెస్పాండ్ అవ్వలేదు. అలా చూస్తూ ఉండిపోయారు, ఏదో వేడికి జరుగుతున్నట్టు. రోజు రోజుకి మనుషులో మానవత్వం చచ్చిపోతా ఉంది. మినిమం కామన్ సెన్స్ ఉండట్లేదు. ఇలాంటి సన్నివేశంలో పబ్లిక్ పట్టించుకోకపోతే రేపు మీ విషయంలో కూడా ఎవరు సాయం చేయడు. అరే కాస్త రియాక్ట్ అవ్వండి, కొంచెం మానవత్వం చూపించండి. కనీసం రియాక్ట్ అవ్వకపోవడం ఎంతో సిగ్గుచేటు.